నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏపీ రైతులపై మొంతా తుపాను తీవ్ర ప్రభావం. అరటి, బొప్పాయి, వరి పంటలకు భారీ నష్టం. తుపాను ప్రభావ ప్రాంతాల్లో సరుకుల పంపిణీకి ఉత్తర్వులు వెంటనే ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశం. తెల్లవారుజాము నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షం. తడిసిన ధాన్యం, ఇళ్లలోకి చేరిన వరద నీరు. వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. 127 రైళ్లు తాత్కాలికంగా రద్దు, 14 రైళ్లు దారి మళ్లింపు. రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి గగన విహారం. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన రఫేల్. నల్గొండ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొంతా తుఫాన్ ప్రభావం అయితే తీవ్రంగా కనిపిస్తుంది. గత రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారిపోయిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ ధాన్యం కొనుగోలు సెంటర్లో అయితే రైతులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 కాలం శ్రమించి పంట పండించి అమ్ముకోవడానికి పత్తి అదేవిధంగా వరి మొత్తం కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలకి తీసుకొచ్చినప్పుడు ఈ గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి దీంతోపాటు ఈ తుఫాన్ ప్రభావం వల్ల కూడా ఈ వరి మొత్తం కూడా తడిసి ముద్దైంది అని చెప్పి కూడా రైతులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టలు కప్పినప్పుడు కూడా ఈ మొత్తం కూడా ఈ పట్టల నుంచి కూడా నీళ్లు చేరి మొత్తం కూడా ఈ వరి మొత్తం కూడా మొలకలెత్తిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు చాలా మంది రైతులు ఉన్నారు. వాళ్ళ చేతుల్లో మనం ధాన్యం చూడవచ్చు. ఆ ధాన్యం మొత్తం కూడా తడిచి మొత్తం కూడా మొలకొచ్చిన పరిస్థితితో ఉంది. దీనికి తోడు ఈ ధాన్యం అమ్ముకునే సమయంలో గత 20 రోజుల నుంచి కూడా మేము ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో పెట్టాము. అయితే ఈ సరైన తేమ లేదని చెప్పి కారణంతో ఇక్కడ కొనుగోలు చేయడం లేదు. దీనివల్ల గత 20 రోజుల నుంచి కూడా ఇక్కడే కళ్ళల్లో ఈ ధాన్యం మొత్తం కూడా ఇక్కడ ఉండిపోవడం, తర్వాత ఈ మొత్తం కూడా వరి మొలకలు వస్తాయని చెప్పి కూడా రైతులు చెప్తున్నారు. ఇక్కడ చెప్పండి, మీరు ధాన్యం తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఈ ధాన్యం పరిస్థితి ఏంటి? ఒక 20 రోజులు అవుతుంది సార్ ధాన్యం తీసుకొచ్చి. అంత మునుపు ఎండ సహకరిస్తే కొంత తేమ చూపించి అమ్మినాం. ఇప్పుడు ఈ 4-5 రోజుల సంది నీళ్ళు ఆ వాన వస్తుంది, ఈ మొలకలు వచ్చే పరిస్థితి ఉంది. కిందంగా నీళ్ళు వెళ్తుండే, మీదంగా వాన పడుతుంది. ఈ తేమ చూపించలేకపోతున్నాం. 22% జర తడిసిన ఒడ్లు కూడా కొనాలనేది ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చెప్పండి, మీరు ఎన్ని రోజులు అవుతుంది ధాన్యం తీసుకొచ్చి? అధికారులు ఏమంటారు? ఇది 10-15 రోజులు అవుతుంది. అధికారులు అనేది ఏం లేదు, మ్యాచర్ రావడం లేదు, మనకు సహకరిస్తలేదు ఎండ. కాకపోతే మ్యాచర్ 17 రావాలంటున్నారు. కాకపోతే 20-22 వచ్చేనా తీసుకునేటట్టు చేయాలి. అది మా కలెక్టర్ గారు రంగు మారింది, నల్లగా ఉన్నాయి, కొంచెం నలుపు వచ్చింది అది అని చెప్పి ప్రాబ్లం ఉన్నా కూడా తీసుకోవాలి. అది సార్. చెప్పండి, అకాల వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాలు రావడం వల్ల ఈ మొత్తం మొలకలు వస్తున్నాయి. మొలకలు రావడం వల్ల ఏ ధాన్యం కూడా తేమగా ఒట్టిగా ఎండబెట్టలేకపోతున్నాం. అందువల్ల మీరు ఒక 20-22 మ్యాచ్లు వచ్చినా తీసుకోవాలని మేము కలెక్టర్ గారిని, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయితే రైతులు కూడా అధిక తేమ శాతం వలన ధాన్యం కొనుగోలు చేయడం అని చెప్పి అధికారులు కూడా కాస్త తేమ అటు ఇటుగా ఉన్న కూడా ధాన్యం కొనుగోలు చేయని చెప్పి కూడా రైతులైతే కోరుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలు, దీనికి తోడు మొంతా తుఫాన్ ప్రభావం వల్ల అయితే మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి. వేలాది ఎకరాలలో ఈ వరి, పత్తి మొత్తం కూడా పంట నాశనమైన పరిస్థితి కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 355 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు ప్రారంభించినప్పుడు కూడా ఎక్కువ చోట్ల ఇక్కడ ధాన్యం తేమ శాతం అధికంగా ఉందని చెప్పి కూడా కొనుగోలు చేయట్లేదు. దీంతో ఈ వర్షాలు, దీని తోడు తుఫాన్ ప్రభావం వల్ల కూడా మొత్తం కూడా ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దయిపోయింది, మొలకలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు పత్తి కూడా గత ఈ నెల 24వ తేదీన ఆ పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించారు. అయితే సీసీఐ నిబంధనల ప్రకారము 8 నుంచి 12% ఆ తేమ ఉన్న వాటిని మాత్రమే పత్తి కొనుగోలు చేస్తారు. 12% కన్నా అధికంగా ఉన్న ఎడల పత్తిని అయితే కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయటం. దీంతో ఇక్కడ పత్తి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ తుఫాను ప్రభావం వల్ల నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో అయితే మొత్తం కూడా జనజీవనం అయితే ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. పలు చోట్ల అయితే చెరువులన్నీ కూడా అలుగులు పోస్తున్నాయి. మొత్తం కూడా రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కూడా కొనసాగుతుంది. సూర్యాపేట జిల్లాలో అయితే దొండపాడు, మరికొన్ని ప్రాంతాల్లో అయితే
ఈ చెరువులు వాగులన్నీ పొంగిపోవడం వల్ల రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ఇక్కడ నల్గొండ జిల్లాలో మునుగోడు, దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో కూడా అయితే ఈ తుఫాన్ ప్రభావం అయితే అధికంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గం, కమ్మేపల్లి గురుకుల పాఠశాలలో అయితే మొత్తం కూడా జల దిగ్బంధంలో ఆ గురుకుల పాఠశాల అయితే ఉంది. ఇప్పటికే ఇక్కడ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవారు, అదేవిధంగా అక్కడ దేవరకొండ ఏఎస్పీ మౌనిక అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని ఆ విద్యార్థులందరినీ కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులతో కూడా మాట్లాడి ఒక రెస్క్యూ టీం బృందాన్ని అక్కడ తీసుకొచ్చారు. ఆ రెస్క్యూ టీం బృందం సహాయంతో మొత్తం కూడా ఒక తాడుని ఇక్కడ రోడ్డు నుంచి అక్కడ గురుకుల పాఠశాలకి సుమారు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ 1/2 కిలోమీటర్ మొత్తం కూడా ఒక తాడు ఏర్పాటు చేసి రెస్క్యూ టీం మధ్యలో ఉండి ఆ విద్యార్థులను ఒకరి తర్వాత ఒకళ్ళందరినీ కూడా బయట తీసుకొస్తున్నారు. ఈ విద్యార్థులందరినీ బయట తీసుకొచ్చి పక్కనే ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ పాఠశాలకి తరలించేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ కొంతమంది విద్యార్థులను అయితే బయట తీసుకొచ్చారు. మొత్తం కూడా ఇక్కడ గురుకుల పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులు ఉన్నట్లు కూడా అధికారులు ఇప్పటికే గుర్తించారు. వీరందరినీ కూడా ఒకరి తర్వాత మరొకరిని అయితే బయట తీసుకొస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లిలో కూడా ఆ పలు కాలనీల్లో ఇళ్ళలోకి వర్షం అయితే చేరింది. వరద నీళ్లు చేరడంతో అక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. దేవరకొండ నియోజకవర్గంలోనే అత్యధికంగా ఈ వర్షపాతం కూడా నమోదైనట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక్కడ చందంపేట, కొండమల్లేపల్లి, తర్వాత డిండి ప్రాంతాల్లో కూడా గత రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కారణంగా మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమమైన పరిస్థితి కూడా కొనసాగుతుంది. ఇప్పటికే ఇక్కడ 3 జిల్లాలకు సంబంధించి కలెక్టరేట్ల కార్యాలయాల్లో ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితుల పైన కలెక్టర్ ఇలా త్రిపాఠి అయితే అంచనాలు వేస్తున్నారు, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంగా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి అక్కడ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అక్కడ స్థానికులని అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆ పరిస్థితులకు అనుగుణంగా కూడా ఎప్పటికప్పుడు సహాయ చర్యలను చేపట్టే విధంగా కూడా తగు సలహాలు సూచనలు కూడా చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా అంత భారీగా వర్షపాతం నమోదు కానప్పటికి కూడా అక్కడక్కడ వర్షం అయితే కురుస్తుంది. అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ హనుమంతరావు కూడా తగిన సూచనలు చేశారు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి రుద్రవల్లి అక్కడ లో లెవెల్ వంతెన వద్ద అయితే భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. మూసి ఉప్పొంగడంతో ఇక్కడ రాకపోకలు మొత్తం కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అదేవిధంగా వలిగొండ మండలం సంగం భీమలింగం లో లెవెల్ వంతెన వద్ద కూడా ఇక్కడ మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో మొత్తం కూడా రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయాయి. ఇక్కడ సంగం లో లెవెల్ బ్రిడ్జి వద్ద కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా బ్రిడ్జికి ఇరువైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా అటు వెళ్ళనీయకుండా కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. మొత్తంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మొంతా తుఫాన్ ప్రభావం అయితే తీవ్రంగా కనిపిస్తుంది. అర్ధరాత్రి వరకు కూడా ఇదే ప్రభావం కొనసాగే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓవర్ టు యు. ధన్యవాదాలు ఈశ్వర్. రాత్రి నుంచి తెరిపి లేకుండా కురుస్తున్న వానతో నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మపల్లిలోని గురుకుల పాఠశాలను వరద చుట్టుముట్టింది. ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూలు సమీపంలో వాగు ఉధృతికి స్కూలు ఆవరణలోని నీళ్లు భారీగా చేరాయి. పాఠశాలలో దాదాపు 500 మంది విద్యార్థులుండగా అధికారులు చేరుకొని వారిని బయటకు తీసుకొస్తున్నారు. రెస్క్యూ టీం సహాయంతో విద్యార్థులను స్కూల్ నుంచి బయటకు తీసుకువచ్చేలా సహాయక చర్యలు చేపట్టారు.
రాత్రి నుంచి తెరిపి లేకుండా కురుస్తున్న వానతో నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మపల్లిలోని గురుకుల పాఠశాలను వరద చుట్టుముట్టింది. ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ సమీపంలో వాగు ఉధృతికి స్కూలు ఆవరణలో నీళ్లు భారీగా చేరాయి. పాఠశాలలో దాదాపు 500 మంది విద్యార్థులుండగా అధికారులు చేరుకొని వారిని బయటకు తీసుకొస్తున్నారు. రెస్క్యూ టీం సహాయంతో విద్యార్థులను స్కూల్ నుంచి బయటకు తీసుకువచ్చేలా సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి నుంచి తెరిపి లేకుండా కురుస్తున్న వానతో నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మపల్లిలోని గురుకుల పాఠశాలను వరద చుట్టుముట్టింది. ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ సమీపంలో వాగు ఉధృతికి స్కూలు ఆవరణలో నీళ్లు భారీగా చేరాయి. పాఠశాలలో దాదాపు 500 మంది విద్యార్థులుండగా అధికారులు చేరుకొని వారిని బయటకు తీసుకొస్తున్నారు. రెస్క్యూ టీం సహాయంతో విద్యార్థులను స్కూల్ నుంచి బయటకు తీసుకువచ్చేలా సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి నుంచి తెరిపి లేకుండా కురుస్తున్న వానతో నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మపల్లిలోని గురుకుల పాఠశాలను వరద చుట్టుముట్టింది. ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ సమీపంలో వాగు ఉధృతికి స్కూలు ఆవరణలో నీళ్లు భారీగా చేరాయి. పాఠశాలలో దాదాపు 500 మంది విద్యార్థులుండగా అధికారులు చేరుకొని వారిని బయటకు తీసుకొస్తున్నారు. రెస్క్యూ టీం సహాయంతో విద్యార్థులను స్కూల్ నుంచి బయటకు తీసుకువచ్చేలా సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి నుంచి తెరిపి లేకుండా కురుస్తున్న వానతో నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మపల్లిలోని గురుకుల పాఠశాలను వరద చుట్టుముట్టింది. ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ సమీపంలో వాగు ఉధృతికి స్కూలు ఆవరణలోని నీళ్లు భారీగా చేరాయి. పాఠశాలలో దాదాపు 500 మంది విద్యార్థులుండగా అధికారులు చేరుకొని వారిని బయటకు తీసుకొస్తున్నారు. రెస్క్యూ టీం సహాయంతో విద్యార్థులను స్కూల్ నుంచి బయటకు తీసుకువచ్చేలా సహాయక చర్యలు చేపట్టారు. వరుస క్రమంలో విద్యార్థులను బయటకు తీసుకువస్తున్న దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. రాత్రి నుంచి తెరిపి లేకుండా కురుస్తున్న వానతో నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మపల్లిలోని గురుకుల పాఠశాలను వరద చుట్టుముట్టింది. ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ సమీపంలో వాగు ఉధృతికి స్కూల్ ఆవరణలో నీళ్లు భారీగా చేరాయి. పాఠశాలలో దాదాపు 500 మంది విద్యార్థులుండగా అధికారులు చేరుకొని వారిని బయటకు తీసుకొస్తున్నారు. రెస్క్యూ టీం సహాయంతో విద్యార్థులను స్కూల్ నుంచి బయటకు తీసుకువచ్చేలా సహాయక చర్యలు చేపట్టారు.
భరోసా క్రమంలో విద్యార్థులను బయటకు తీసుకొస్తున్న దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. గ్రామ శివార్లో ఉన్న తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్కు సంబంధించి ఇక్కడ దాని సమీపంలో ఉండే ప్రవాహం అంటే వాగు వాటరు ఈ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూలు ఆవరణలోకి తర్వాత దాని పక్కనే పూర్తిగా నీటితో నిండడం జరిగింది. ఈ స్కూల్లో మొత్తం 531 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ 500 మంది స్కూల్లో ఉన్నారు. వీళ్ళు రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి అందులోనే ఉంటారు. బయట నుంచి ఎవరు పిల్లలు రారు. స్టాఫు నెక్స్ట్ వంట సిబ్బంది వీళ్ళందరూ కూడా బయటి ప్రాంతాల నుంచే వస్తారు. ఈరోజు ఉదయమే వాళ్ళు ఉపాధ్యాయులు తర్వాత సహాయక సిబ్బంది అంతా విధులకు హాజరు అవ్వడం జరిగింది. ఆ తర్వాత రాత్రి నుంచి కురుస్తున్న వర్షం ప్రభావంతో ప్రవాహం ఎక్కువైంది. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు కూడా ఈ స్కూల్ని సందర్శించడం జరిగింది. ఇప్పటికిప్పుడు దీన్ని అంటే ప్రవాహం తగ్గినాక మాత్రమే దీనికి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు ఏం చేయలేము. వరద ప్రవాహం తగ్గినాక తగిన చర్యలు తీసుకుంటాం. రాత్రి నుంచి తెరిపి లేకుండా కురుస్తున్న వానతో నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మపల్లిలోని గురుకుల పాఠశాలను వరద చుట్టుముట్టింది. ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ సమీపంలో వాగు ఉధృతికి స్కూలు ఆవరణలో నీళ్లు భారీగా చేరాయి. పాఠశాలలో దాదాపు 500 మంది విద్యార్థులుండగా అధికారులు చేరుకొని వారిని బయటకు తీసుకొస్తున్నారు. రెస్క్యూ టీం సహాయంతో విద్యార్థులను స్కూల్ నుంచి బయటకు తీసుకువచ్చేలా సహాయక చర్యలు చేపట్టారు. భరోసా క్రమంలో విద్యార్థులను బయటకు తీసుకొస్తున్న దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే మాకు ఇది బాగా వర్షాలు విపరీతంగా వచ్చినప్పుడు మాకు ఎప్పుడైనా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. జస్ట్ 1 మంత్ బ్యాక్ కూడా ఇదే పరిస్థితి ఉంది. మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. మేము ఇంతకుముందు కూడా అఫీషియల్కు తెలియజేసినాము. హానరబుల్ కలెక్టర్ గారు కూడా దీనిపై పరిష్కారం చేస్తామన్నారు. మేడం కూడా జస్ట్ వచ్చి విజిట్ చేశారు. ఈ వరదల నుండి కూడా ఆమె వర్షంలో కూడా వచ్చి విజిట్ చేశారు. ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మా సెక్రటరీ, హానరబుల్ సెక్రటరీ మేడం కూడా మీ విషయము వాట్సాప్లో మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. తర్వాత పిల్లలు మాత్రం ప్రస్తుతానికి సేఫ్ సైడ్ సార్. 500 స్టూడెంట్స్ ఉన్నారు ప్రజెంట్. వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా వాళ్ళు అయిపోయింది, తీసుకున్నారు. మెయిన్ మాకేంటంటే ఇక ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, వాటర్లో తడిచే ప్రాబ్లం లేదు. కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎందుకంటే హాస్టల్ సంబంధించిన ఎమర్జెన్సీ గ్యాస్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఇంకా ప్రొవిజన్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ టోటల్గా క్లోజ్ అయిపోయింది. మొంతా తుపాను ప్రభావంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో భారీ వర్షం కురిసింది. వర్షానికి సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడిసి ముద్దయింది. టార్పాలిన్ కవర్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో 200 బస్తాలకు పైగా ధాన్యం తడిసిపోగా వరద నీటికి కొంత వడ్లు కొట్టుకుపోయాయి. మళ్లీ మబ్బులు కమ్ముకు వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి పంటల నష్టం లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
మొంతా తుపాను కారణంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. జిల్లాలోని ఉప్పునూతలలో అత్యధికంగా 20 సెంటీమీటర్లు, అచ్చంపేటలో 19 సెంటీమీటర్లు, చారకొండలో 13 సెంటీమీటర్లు, ఊరుకొండలో 12 సెంటీమీటర్లు వర్షపాతం నమోదవుతోంది. ఈ ఏడాది ఇది అత్యధిక వర్షపాతంగా అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాల తీవ్రత కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ అధికారికంగా వెల్లడించింది. జిల్లాలోని పలు గ్రామాల్లోని పాఠశాలలో నీరు చేరడంతో జలమయమయ్యాయి. తాడూరు మండలం ఔరాస్పల్లి, సిర్వాడ ప్రాథమిక పాఠశాల, జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాలలో వర్షపు నీరు మోకాళ్ల లోతు నీరు చేరాయి. వర్ష తీవ్రత కారణంగా అనేక చోట్ల వాగులు, కుంటలు, చెరువులు పొంగిపొర్లి రహదారులపై నీరు నిలిచిపోయింది. జిల్లా కేంద్రంలోని రోడ్లన్నీ జలమయమై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై పాదచారులకు, వాహనాలకు మోకాళ్ల లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. మల్లంకుంట పెట్రోల్ బంక్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాలో ఉదయం నుంచి తెరిపినివ్వకపోవడంతో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.
కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన అధికారులు అత్యవసరమైతే ఫోన్ చేయాలని సూచించారు. మహబూబాబాద్, డోర్నకల్, గుండ్రాత్, మడుగు రైల్వే స్టేషన్లలో ట్రాక్లపైకి భారీగా నీరు చేరింది. డోర్నకల్లో గోల్కొండ ఎక్స్ప్రెస్, గుండ్రాత్, మడుగులో కోణార్క్ ఎక్స్ప్రెస్లను నిలిపేశారు. నెల్లికుదురు మండలం పార్వతమ్మగూడెం స్టేజి వద్ద రహదారిపై చెట్టు విరిగిపడడంతో 108 సిబ్బంది చెట్టు కొమ్మలు నరికి పేషెంట్ల వద్దకు చేరుకున్నారు. గార్ల మండలం శివారు, మధ్యవంచ, రాంపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తుఫాను తీరం దాటినా కూడా దాని ప్రభావం వరంగల్ జిల్లా మీద చాలా అధికంగా కనబడుతోంది. ఉదయం నుంచి కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా వరంగల్, మహబూబాద్, జనగామ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ఈ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అధికారుల ఆదేశాలతో జిల్లా అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. వరంగల్, మహబూబాద్ జిల్లాలో చూస్తుంటే మొత్తం వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే చెరువులు కూడా నిండుకుండలా తలపిస్తున్నాయి. భారీ వర్షం ఉదయం నుంచి కూడా నమోదవుతోంది. డోర్నకల్ రైల్వే ట్రాక్ మీదకి భారీగా వర్షపు నీరు, వరద నీరు వచ్చి చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ముందస్తుగా అధికారులంతా కూడా ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేస్తున్నారు. మహబూబాద్ జిల్లాలో కోణార్క్ ఎక్స్ప్రెస్, గుండ్రాతి మడుగులో కోణార్క్ ఎక్స్ప్రెస్ను, మహబూబాద్ జిల్లాలో కృష్ణా ఎక్స్ప్రెస్ను, అలాగే డోర్నకల్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ను, కొండపల్లిలో షిర్డీ ఎక్స్ప్రెస్ను రైల్వే అధికారులు నిలిపివేశారు. ట్రాక్ మీదకు భారీగా వర్షం నీరు వచ్చి చేరడంతో ఆ వర్షపు నీరును జేసీబీ సాయంతో తొలగించి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వరద నీరు తొలగించడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉంది. ఎందుకంటే ట్రాక్ పూర్తిగా కూడా కనుచూపు మేరలో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉదయం నుంచి కురుస్తున్నట్టు భారీ వర్షంతో జిల్లా వ్యాప్తంగా, మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇంచుమించు అన్ని మండలాల్లో ఇనుగుర్తి, మహబూబాద్, కేసముద్రం, గార్ల, బయ్యారం తదితర మండలాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా పంటలు చేతికందుకు వచ్చినటువంటి వరి, మొక్కజొన్న, పత్తి పంటలోకి ఈ వర్షాలు తీవ్ర నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయని రైతులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఇక జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. హన్మకొండ, వరంగల్ జిల్లాలో, జనగామ జిల్లా కలెక్టరేట్లలో కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కూడా కొద్దిసేపటి క్రితం అధికారులు సమీక్షించి అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో పరిస్థితిని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మహబూబాద్ జిల్లాలో కూడా పాఠశాలకు సెలవు ప్రకటించారు. అలాగే ముఖ్యంగా భారీ వర్షాలు ఇటు పత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు కలగజేస్తున్నాయి. ఇప్పటికే తేమ శాతం పెరిగి ఎలాంటి ధర రాకుండా రైతులు దిగాలు పడుతున్న తరుణంలో కుండపోత వర్షాలు పత్తి రైతులను ఆగం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వరి అంటే ఇప్పటికీ జిల్లాలో ఎక్కడ కూడా ఇంకా కోతలు చేపట్టాలి. కోతలకు సిద్ధంగా ఉన్నటువంటి వరి భారీ వర్షాలు కాస్త నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అలాగే మొక్కజొన్న రైతులకు కూడా ఎలాంటి నష్టం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక తీవ్ర వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తుఫాను తీరం దాటిన తర్వాత దాని ప్రభావం ముఖ్యంగా అధికంగా కనబడుతోంది. ఛత్తీస్గఢ్ వెళ్లి బలహీనపడే వరకు కూడా ఈ వర్షాలు ఇలాగే కురుస్తాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. రెడ్ అలర్ట్ జారీతోటి మొత్తం ఇటు హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాలో విస్తారంగాను, అలాగే మిగతా జిల్లాల్లో కూడా భారీ నుంచి భారీగా వర్షాలు పడుతుండటంతో అధికారులు పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ ఎలాంటి నష్టం లేకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర. రాష్ట్రంలో 16 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో రాగల 24 గంటల్లో భారీ, అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
రాకేష్ మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా అటు భాగ్యనగరంతో పాటు రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి ఉంది. అటు ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో ఉదయం 8 గంటల వరకు 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం కూడా నమోదైన పరిస్థితి. అయితే ఏదైతే రెడ్ అలర్ట్ జారీ చేశారో మహబాద్ కానీ హన్మకొండ వరంగల్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా కావాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. మొత్తంగానైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎడతెరపు లేకుండా వర్షాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి కూడా ఇప్పటికే సూచించింది. ఏదైతే ఆరెంజ్ రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో ఆ జిల్లాలకు సంబంధించిన ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలే కానీ ఈ ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో అటు పాత భవనాలే కానీ విద్యుత్ స్తంభాల దగ్గరికి వెళ్ళొద్దని కూడా వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అయితే వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు. వారిని మనం తెలుసుకుందాం. నమస్తే సార్. ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ మోంతా తుఫాన్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఈ మోంతా తుఫాన్ యొక్క తీవ్రత అనేది ఈరోజు కొనసాగుతుంది. రేపటికల్లా కూడా కొన్ని జిల్లాల్లోనే మనకి హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా రేపటి సాయంత్రం కల్లా కూడా ఈ యొక్క తుఫాను యొక్క తీవ్రత అనేది తగ్గుముఖం పట్టదని చెప్పొచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది తెలంగాణకి మనం చూసుకున్నట్లయితే తూర్పు ఖమ్మం తెలంగాణకు దగ్గరలో ప్రస్తుతం 110 కిలోమీటర్ల డిస్టెన్స్లో దూరంలో ప్రస్తుతం ఇది కొనసాగుతుంది. అలాగే భద్రాచలంలో చూసుకున్నట్లయితే దక్షిణ సౌత్ ఈస్ట్ ఆంధ్రప్రదేశ్కి కూడా సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఇది కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది వాయుగుండంగా దీని యొక్క బలహీనపడే అవకాశం కూడా కనిపిస్తుంది. తీవ్ర వాయుగుండంగా ఇది తుఫానుగా ఇది తీరాన్ని తాకినప్పటికీ కూడా ప్రస్తుతం ఇది బలహీనపడి వాయుగుండంగా మరింత బలహీనపడే రానున్న 6 గంటలు మరింత బలహీనపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఏ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది? ఇప్పటికే హన్మకొండ అలాగే చూసుకున్నట్లయితే మనకు వరంగల్ మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈరోజు కూడా సుమారు 12 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సుమారు 9 జిల్లాలకు భారీ వర్ష సూచన కూడా జారీ చేయడం జరిగింది. ఏ జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఉంది? ఏ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే అత్యంత భారీ వర్షాలు 3 జిల్లాల్లో ముఖ్యంగా హనుమకొండ, వరంగల్ అలాగే చూసుకున్నట్లయితే మహబూబాద్ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్ష సూచన అనేది కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే 12 జిల్లాలకు ఈ యొక్క ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, మంచిర్యాల్, ఇంకా చూసుకున్నట్లయితే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లితో పాటు సిద్దిపేట, జనగం, యాదాద్రి భువనగిరితో పాటు సూర్యాపేట జిల్లాలకు కూడా ఈరోజు అతి భారీ వర్ష సూచన అనేది కనిపిస్తుంది. ఇంకా 7 జిల్లాలకు భారీ వర్ష సూచన కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులు ఈ రోజు కానీ రేపు కానీ ఎట్లా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఈరోజు సాయంత్రం వరకు కూడా ముసిరిన వాతావరణం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. నిన్న ఎప్పుడైతే ఈ యొక్క తుఫాన్ అనేది మోంతా తుఫాన్ అనేది తీరాన్ని తాకుతుందో తర్వాత నుంచి క్రమేపీ ఇది బలహీనపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ బలహీనపడే సమయంలో మనకి ముసిరిన వాతావరణం అంటే ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంగా ఉండేది కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు కూడా ముసిరిన వాతావరణం కొనసాగి రేపు మధ్యాహ్నం సాయంత్రం సమయం కల్లా కూడా కొంచెం పొడిబారిన వాతావరణం నెలకొల్పబడే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయంటున్నారు. ఈదురుగాలు ఏ మేరకు ఉండే అవకాశం ఉంటుంది? ఏ జిల్లాలపైన ఈదురుగాల తీవ్రత ఉంటుంది? ముఖ్యంగా ఇప్పుడు హెచ్చరించినటువంటి 3 జిల్లాలతో పాటు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలు సుమారు 12 జిల్లాలకు కూడా ఈ యొక్క ఈదురుగాల ప్రభావం అనేది కనిపిస్తుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈ యొక్క గాలి తీవ్రత ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తుంది. ఉదయం 8 గంటల వరకు కూడా వర్షపాతం సంబంధించిన వివరాలు కూడా వచ్చాయి. ఏ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుమారు 4 చోట్ల మనకి అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. అలాగే చూసుకున్నట్లయితే 20 చోట్ల మనకి భారీ వర్షాలు అనేవి కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖమ్మంలో 5 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. అలాగే మహబూబాబాద్లో 2 చోట్ల, అలాగే మహబూబ్ నగర్లో 3 చోట్ల ఈ యొక్క భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. అధికంగా నాగర్ కర్నూల్లో 4 చోట్ల భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు 2 చోట్ల నమోదయ్యాయి. ఈవెన్ నాగర్ కర్నూల్లో 9 ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే మనకున్నటువంటి అబ్జర్వేషన్స్ ప్రకారం 4 చోట్ల మాత్రం భారీ, 2 చోట్ల అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. ఇంకా చూసుకున్నట్లయితే వనపర్తిలో కూడా 3 చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 20 చోట్ల భారీ వర్షాలు, అలాగే 4 చోట్ల అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి నిన్న గణాంకాల ప్రకారం. తుఫాను వాయుగుండంగా మారిందంటే అంటున్నారు. ఈ వాయుగుండం ప్రభావము రాబోయే 2-3 రోజుల్లో ఉండే అవకాశం లేకపోలేదంటారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే దీని యొక్క కదలికలు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం
ప్రస్తుతం రానున్న 6 గంటల్లో క్రమేపీ ఈ యొక్క వాయుగుండంగా మారి తర్వాత బలహీనపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది ప్రస్తుతం భద్రాచలం ఆంధ్రప్రదేశ్కి 50 కిలోమీటర్లు సౌత్ ఈస్ట్లో కొనసాగుతూ, అలాగే తెలంగాణకి చూసుకున్నట్లయితే ఖమ్మానికి దగ్గరగా 110 కిలోమీటర్ల డిస్టెన్స్లో కొనసాగుతుంది. అలాగే ఒడిశాకి కనుక చూసుకున్నట్లయితే సౌత్ వెస్ట్లో 130 కిలోమీటర్ల దూరంలో ఇది కొనసాగుతుంది. అలాగే ఛత్తీస్గఢ్కి చూసుకున్నట్లయితే సౌత్ వెస్ట్లో 220 కిలోమీటర్ల దూరంలో కొనసాగడం వల్ల ఇది భూమి మీదకి ఆల్రెడీ వచ్చడం వల్ల కొంచెం ఇటు ఒడిశా ఛత్తీస్గఢ్ వైపు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. తుఫానులు ఎక్కువగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో వస్తుంటాయి. మళ్ళీ ఇంకేమైనా తుఫాను లాంటివి, అల్పపీడనాలు లాంటివి ఇట్లా వచ్చే అవకాశం ఉందంటారా? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా శీతల వాతావరణ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా 1 నుంచి 2 తుఫాన్లు అనేవి ఈ అక్టోబర్, నవంబర్లో ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా అటు బంగాళాఖాతంలో కానీ అరేబియా మహాసముద్రంలో కూడా ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఎండ తీవ్రత అధికంగా ఉండి సముద్రంలో ఎక్కువ ఎండ తీవ్రతతో కూడినటువంటి వాతావరణం కనిపిస్తుందో అప్పుడు ఈ యొక్క వాయుగుండాలు ఏర్పడడానికి వాతావరణం అనేది అనుకూలించడం వల్ల మనకి ఇట్లాంటి వాయుగుండాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ప్రస్తుతం దీని తర్వాత మనకి అల్పపీడనాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ వాయుగుండం బలహీనపడిన తర్వాత మనకి మళ్ళీ బంగాళాఖాతంలో ఎప్పుడైతే ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొనసాగుతుందో అప్పుడు మళ్ళీ ఇంకొక అల్పపీడనంగా ఏర్పడి తర్వాత వాయుగుండంగా మారే అవకాశాలు తర్వాత కనిపిస్తుంటాయి. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది. ఏదైతే తుఫాన్ ఉందో ఇది వాయుగుండంగా మారిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం చెప్తారు. ముఖ్యంగా అటు హన్మకొండ, వరంగల్, మహబూబాద్ ఈ 3 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశామని అయితే చెప్తాను. అయితే ప్రజలు ఏదైతే ఈ భారీ వర్షాలు కురిసే జిల్లాలు ఉన్నాయో ఈ భారీ వర్ష జిల్లాలు అటు భారీ నుంచి అటు అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ రెడ్ అలర్ట్ జారీ చేసిన, అంతేకాకుండా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు సంబంధించిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే లోతట్టు ప్రాంతాలకు వెళ్ళొద్దని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు జ్యోతి కిరణ్. నారాయణపేట జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలి శిథిలాలో చిక్కుకున్న మహిళను ఎస్ఐ వెంకటేశ్వర్లు రక్షించారు. జిల్లా కేంద్రంలోని హజిఖాన్పేటకు చెందిన చింతామణి ఇల్లు అర్ధరాత్రి 11 గంటలకు కూలింది. శరీరమంతా శిథిలాల కింద చిక్కుకోగా చింతామణి తల మాత్రమే బయటకు పెట్టి నిరీక్షించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా అరగంట పాటు శ్రమించి చింతామణిని రక్షించారు. అనంతరం పోలీసు వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వర్షాల సమయంలో పాత ఇళ్లలో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సిబ్బందితో కలిసి మహిళ ప్రాణాలు కాపాడినందుకు ఎస్ఐ వెంకటేశ్వర్లుని జిల్లా ఎస్పీ వినీత్ అభినందించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొంతా తుపాను ప్రభావం కాస్త అధికంగా కనిపిస్తోంది.
హుజూర్నగర్ నియోజకవర్గంలో పంటలు భారీగా నేలకొరిగాయి. సాగర్ ఎడమ కాలువ కింద వేల ఎకరాల్లో వరి సాగవుతుండగా చేతికందే సమయంలో వచ్చిన తుపాన్తో తీవ్ర నష్టం వాటిల్లింది. ఎకరానికి 20 నుంచి 30 వేల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దవూర మండలం పులిచెర్ల గ్రామంలోని విద్యుత్ ఉప కేంద్రంలోకి వరద చేరింది. యాదాద్రి భువనగిరి, ఆలేరు పట్టణాల్లోనూ గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. వర్ష ప్రభావంతో యాదాద్రి ఆలయానికి భక్తుల రద్దీ తగ్గింది. సూర్యాపేట జిల్లా కోదాడలోనూ తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కొండమల్లేపల్లి మండలం గౌరికుంట తండాలో ఇళ్లలోకి నీరు చేరింది. మొత్తం మునిగిపోయే పరిస్థితికి దగ్గర పడ్డది. పోనీయదు మామ, పోనీయదు ఎక్కువైంది. ఊరికి అతి సమీపంలో ముంతా తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వలిగొండ మండలం సంగెం సమీపంలోని భీమలింగం వద్ద లోలెవన వంతెనపై నుంచి మూసీ నది ప్రవహిస్తోంది. వంతెనకి ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరూ బ్రిడ్జిపై నుంచి ప్రయాణించకుండా పహారా కాస్తున్నారు. బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసీ నది లోలెవల్ బ్రిడ్జిపై వెళుతోంది. వాహనదారులు లోలెవల్ బ్రిడ్జిలపై ప్రవహిస్తున్న నీటిలోంచి ప్రయాణించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొంతా తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వలిగొండ మండలం సంగెం సమీపంలోని భీమలింగం వద్ద లోలెవల్ వంతెనపై నుంచి మూసీ నది ప్రవహిస్తోంది. వంతెనకు ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరూ బ్రిడ్జిపై నుంచి ప్రయాణించకుండా పహారా కాస్తున్నారు. బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసీ నది లోలెవల్ బ్రిడ్జిపై వెళుతోంది. వాహనదారులు లోలెవల్ బ్రిడ్జిలపై ప్రవహిస్తున్న నీటిలోంచి ప్రయాణించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొంతా తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వలిగొండ మండలం సంగెం సమీపంలోని భీమలింగం వద్ద
లో లెవెల్ వంతెనపై నుంచి మూసీ నది ప్రవహిస్తోంది. వంతెనకు ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరూ బ్రిడ్జిపై నుంచి ప్రయాణించకుండా పహారా కాస్తున్నారు. బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసీ నది లో లెవెల్ బ్రిడ్జిపై వెళుతోంది. వాహనదారులు లో లెవెల్ బ్రిడ్జిలపై ప్రవహిస్తున్న నీటిలోంచి ప్రయాణించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సమగ్ర సమాచారం మా ప్రతినిధి ఫల్గుణాచారిని అడిగి తెలుసుకుందాం. ఫల్గుణాచారి, చెప్పండి, ఏ ఏ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది? భారత వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 2 రోజుల నుంచి, అంటే నిన్న ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొండ తుఫాన్తో భారీ వర్షాలు కురుస్తున్నాయి నిన్నటి నుంచి. అంటే యాక్చువల్ గా చూడాలంటే నాగర్ కర్నూలు, నల్గొండ, రంగారెడ్డి, వనపర్తి, దాంతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే నిన్నటి నుంచి కురుస్తున్న ఈ వర్షాల కారణంగా దాదాపుగా ఒక 16 జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ ఈ రోజు బులెటిన్ విడుదల చేసింది. అంటే ప్రధానంగా గోదావరి బేసిన్, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఈ జిల్లాలు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి,
కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, జనగాం, యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ జిల్లాల్లో నిన్న అత్యధిక వర్షపాతం దాదాపు ఈ జిల్లాలో చాలా ప్రాంతాల్లో నమోదైంది. అంటే ఇక్కడ కురిసిన వర్షం అంతా ఈ గోదావరి పరివాహక ప్రాంతాలలోని వాగుల ద్వారా ఈ ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లాల పరిధిలో ఆకస్మిక వరదలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు ఉదయం కూడా ప్రత్యేకంగా ఒక సమీక్ష ఏర్పాటు చేసి అందరి అధికారులన్నీ హెచ్చరించారు, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎందుకంటే ప్రాజెక్టులు, చెరువులకు ఈ వరద ముప్పు ఉండడం వల్ల ఆ చెరువులు ప్రాజెక్టులో వాటి యొక్క సామర్థ్యానికి మించి వరద వస్తే వాటి దిగువ ప్రాంతాల్లో ముంపు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు అర్బన్ ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువ వరద స్తంభించే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల పాత గోడలు ఉన్న ఇల్లు అయితేంటి, కొండ ప్రాంతాలు అంటే కొండలు గుట్టలు ఉంటే మట్టి లాగడము, లేదంటే ఈ గుట్ట రాళ్లు కింద పడే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ప్రధాన రహదారుల్లో కూడా ఈ చెరువుల ప్రాంతాల దగ్గరలో ఉన్న ప్రధాన రహదారులు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ఆగస్టు నెలలో 27-28 తేదీలో చూస్తే కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో ఇదే పరిస్థితి చూసాం. 2 రోజులు కురిసిన భారీ వర్షాలకు వరదంతా స్తంభించి వరద మొత్తం ఎక్కడెక్కడ నిలిచిపోయి జాతీయ రహదారులు కూడా గండ్లు పడ్డాయి. సేమ్ ఇదే పరిస్థితి కూడా పునరావృతం అయ్యే అవకాశం ఉందని ఇప్పుడు వాతావరణ శాఖ అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అంచనా వేస్తుంది. రైల్వే ట్రాక్ వద్ద కూడా ఇప్పటికీ అప్రమత్తం చేసినప్పటికీ రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న చెరువులు కూడా పొంగితే అక్కడ కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖతో పాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ పంచాయతీరాజు, రోడ్లు, భవనాల శాఖతో సమన్వయం చేసుకుని రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా ఈ చెరువులు, వాగుల వద్ద కూడా పర్యవేక్షణ కొనసాగించాలని కూడా ఈ రోజు ఉదయం డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఈ నేపథ్యంలో కొంచెం అప్రమత్తం ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రోజు కూడా ఉదయం నుంచి చూస్తే తాజాగా ఇప్పుడే ఒక బులెటిన్ వచ్చింది. ఉదయం నుంచి చూస్తే మనకు అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 11.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో 10.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది ఉదయం నుంచి చూస్తే 8 గంటల నుంచి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో 10.4 సెంటీమీటర్లు కురిసింది. మహబూబాద్ కూడా ఈ రోజు మార్నింగే 10.4 సెంటీమీటర్లు కురిసింది. అంటే ఇప్పటి వరకు ఇంత కురిస్తే ఇప్పటి నుంచి ఈ రోజు నైట్ తెల్లారే వరకు అంటే రేపు సాయంత్రం వరకు ఈ మోందా తుఫాను ప్రభావం ఉందని అంచనా వేస్తున్న నేపథ్యంలో అంటే ఈ వర్షపాతం పెరిగితే ఈ నీళ్లన్నీ ఈ వరదంతా కలిసి లోతట్టు ప్రాంతాలని కాలనీలను ముంచే అవకాశం ఉందని అప్రమత్తం చేస్తున్నారు వాతావరణ శాఖ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ. ధన్యవాదాలు ఫల్గుణాచారి. ఇప్పుడు ప్రకటనలు. టేస్టీ గోల్డ్ రిచ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. ఇందులో ఉండే ఒరేజనాల్ సమ్మేళనం గుండెకు చెక్ పెట్టే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కి చెక్ మేట్. టేస్టీ గోల్డ్ రిచ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. మెగా ఆఫర్, ప్రతి 2 టేస్టీ గోల్డ్ రైస్ రిచ్ ఆయిల్ ప్యాకెట్లతో ఒక వాటర్ బాటిల్ ఉచితం. పరమ పుణ్యప్రదం కార్తీక మాసం ప్రతిధ్వనించే వేద పఠనం, ప్రముఖుల జ్యోతి ప్రజ్వలనం, సామూహిక అష్టోత్తర పారాయణం, ఆధ్యాత్మికవేత్తల ధార్మిక ప్రవచనం, వేలాది మహిళల పవిత్ర దీపారాధనం, తెలుగు నేలపై అనేక కేంద్రాల్లో ఈటీవీ కార్తీక దీపోత్సవం నవంబర్ 1వ తేదీ నుంచి ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్స్ లో. మీరొచ్చి మీ అమ్మగారిని చూసి ఎన్నేళ్లైందో గుర్తుందండి? ఎన్నేళ్లైనా గడిచేయిగా, ఎందుకు తవ్వుతారు? తల్లిదండ్రుల బాధ్యత పిల్లలకు అక్కర్లేదా? డబ్బులాగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి కూర్చుంటే ప్రేమ పెరగదు.
దగ్గరలో ఏమైనా మంచి ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయా? నాకు ఇష్టమో లేదో కనుక్కోవాలిగా. ఇష్టమేమిటి, అవసరం. పిల్లల కోసం తల్లిదండ్రులకు దొరికిన సెలవులు తల్లిదండ్రుల కోసం పిల్లలకెందుకు దొరకవు? ముంతా తుపాను కారణంగా మెదక్ జిల్లాలో ఎగువన కురుస్తున్న వర్షాలకు మంజీరా నదిలో వరద ప్రవాహం పెరిగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల గర్భగుడి ముందున్న నదీపాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. గర్భగుడిలోకి ఆలయ అర్చకులు మాత్రమే వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దర్శనం కల్పిస్తున్నారు. ముంతా తుపాను ఏపీలో భారీ నష్టాన్ని మిగిల్చింది. తుపాను ధాటికి పలుచోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. దాదాపు 1632 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి రహదారులు ధ్వంసమయ్యాయి. 69 చోట్ల రహదారులు దెబ్బతినగా ఇప్పటి వరకు 16 చోట్ల పునరుద్ధరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 చోట్ల రహదారులు కోతకు గురికాగా 6 చోట్ల పునరుద్ధరణ పనులు చేపట్టారు. దాదాపు 144 చోట్ల కల్వర్టులు ధ్వంసం కాగా ఇప్పటి వరకు 36 చోట్ల పునరుద్ధరణ పనులు చేశారు. 66 చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. ఇప్పటికే 62 చోట్ల పడిపోయిన చెట్లను తొలగించి సాధారణ పరిస్థితికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో దాదాపుగా 130 చోట్ల రహదారులపై వరద నీరు ప్రవహించడంతో 92 చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా ధ్వంసమైన రోడ్లను తాత్కాలికంగా పునరుద్ధరించేందుకు 98 కోట్ల 71 లక్షలు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. శాశ్వతంగా ఆయా రహదారుల పునరుద్ధరింపజేయడానికి 897 కోట్ల 38 లక్షలు అవసరమని అంచనా వేశారు. తాత్కాలిక శాశ్వత రహదారుల పునరుద్ధరణకు మొత్తం 981 కోట్ల 91 లక్షలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.